హలో పిల్లలు, తెలంగాణ మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటిది మెంటల్ ఎబిలిటీ గురించి. ఇప్పటి వరకు మనం 2021 నుండి 2025 వరకు నవోదయ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఉన్నటువంటి 10 పార్ట్స్ నుంచి 6 వీడియోస్ అన్నటువంటిది చేసి మన ఛానల్లో పెట్టడం అన్నటువంటి జరిగింది. కాబట్టి ఈ 6 వీడియోస్ ఎవరైనా మిస్ అయిపోయినా చూడకపోయినా తప్పనిసరిగా చూడండి. ప్రతి పార్ట్ నుంచి కూడాను మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి 1.25 మార్క్స్ చొప్పున టోటల్గా మనకి 5 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ 7th పార్ట్ నుంచి కూడా మనకి 5 మార్క్స్ అన్నటువంటివి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు మనం వీడియో అన్నటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నవోదయ కోచింగ్ అన్నటువంటిది ఫ్రీగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మన తెలంగాణ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నవోదయ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన వీడియోను తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ పార్ట్ అన్న మనం మిర్రర్ ఇమేజెస్ అని చెప్పేసి అంటారు. ఈ మిర్రర్ ఇమేజెస్ ఏం చెయ్యాలి? ఒక అద్దాన్ని పట్టుకొని ఇక్కడ మనం ఉంచినట్లయితే ఈ ఫిగరు అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది అన్నటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, ఇలా ఒక అద్దాన్ని ఉంచామనుకోండి. ఇలా ఒక అద్దాన్ని కనుక ఉంచితే ఈ అద్దంలో ఎలా కనపడుతుంది ఈ ఫిగర్ ఈ అద్దంలో ఎలా ఉంటుంది అన్నటువంటి తెలుసుకోవడమే ఈ పార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇలా ఇక్కడ అద్దాన్ని ఉంచితే ఈ డయాగ్రామ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది ఇది చెప్పుకునే ముందు చూడండి అమ్మా, మనం ఇలా అద్దంలో కనుక నిల్చొని ఉన్నట్లయితే మన యొక్క కుడి భాగము ఎడమ భాగంగాను, ఎడమ భాగము కుడి భాగంగాను మనకు కనిపిస్తుంది. అంతే కదా? కాబట్టి లేదు మిర్రర్ ఇమేజెస్లో మనకి లెఫ్ట్ అన్నటువంటిది రైట్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సింపుల్. ఇది ఒక్కటి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ పార్ట్ నుంచి 5 మార్క్స్కి 5 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఏ సైడ్ ఉందనన్న? రైట్ సైడ్ ఉంది. మనకి ట్రయాంగిల్ ఏ సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. చూడండి అన్న, ఈ స్క్వేర్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ వస్తుంది. ఇలా గీత వస్తుంది. అంతే, సింపుల్. ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు, మీకు ఇంకేమీ అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఇది ఏ సైడ్ ఉంటుందని చెప్పాను? ఇక్కడ రైట్ సైడ్ ఉంది. కాబట్టి డయాగ్రామ్లో ఈ స్క్వేర్ అన్నటువంటిది లెఫ్ట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఉండాలి, లేదు. ఇక్కడ ఉండాలి, లేదు. ఇక్కడ ఉండాలి, ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఈ 2 డయాగ్రామ్లో చూసుకోండి అన్న, ఈ పైన ఇక్కడ ఒక లైన్ ఉందో చూడండి. చూసారా నాన్న? ఇక్కడ లైన్ ఉంది. దీనిలో ఉందా లైను? లేదు. లేనిది కొత్తగా మిర్రర్ ఇమేజెస్లో రాదు. కాబట్టి డి రాంగ్ ఆన్సరు, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్లో మీరు ఏబిసిడీలు రాసుకునేటప్పుడు చూడండి, డి ఏదైతే ఉందో ఇలా వస్తుందని అన్న డి. తర్వాత ఎన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఎన్. ఫస్ట్ డి చూడండి, ఓకే, ఇందులో కరెక్ట్గా ఉంది, ఇందులో కరెక్ట్గా ఉంది. ఇందులో డి ముందు ఉంది కానీ యాజ్ ఇట్ ఈజ్ డీలా ఉంది కాబట్టి రాంగ్. ఇందులో బి వచ్చింది, ఇది కూడా రాంగ్. డి తర్వాత ఏముంది నాన్న? ఎన్ ఉంది. ఇక్కడ చూడండి, ఎన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఎన్ ఎలా ఉండాలి? ఇలా ఎన్ కనుక రాస్తే మనకి ఇలా వస్తుంది. కాబట్టి ఇలా ఎన్ ఎక్కడ ఉంది కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బి అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి నాన్న, ఈ ట్రయాంగిల్ ఏదుందో ఇలా ఉంటుంది. ట్రయాంగిల్ చూసారా? ఇక్కడ ఫస్ట్ యారో మార్క్ ఉంది, ఇక్కడ
పైకి ఉంది ట్రయాంగిల్ చూడండి, ఇదిగోండి ఇది. ఇక్కడ కూడా ట్రయాంగిల్ పైకి ఉంది రాంగ్. ఇదిగోండి ఇక్కడ మనం డయాగ్రామ్లో గీసినట్టు కిందికి ఉంది, కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 0 అన్నటువంటిది ఇక్కడ వస్తుంది, క్రాస్ మార్క్ ఇక్కడ వస్తుంది. 0 క్రాస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 0 క్రాస్ ఉండాలి, లేదు. ఇక్కడ క్రాస్ 0 ఉంది, తప్పు. ఇక్కడ 0 ఉండి కింద క్రాస్ ఉండాలి, రాంగ్. కాబట్టి ఇంక మిగిలినటువంటిది ఏ ఆన్సర్ ఒకటే, ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి అన్న, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాటు ఇలా వస్తుంది. చూసారా, ఇలాంటి బ్యాట్ ఎక్కడుంది, ఇటువైపు నుంచి వచ్చింది బ్యాట్, కాబట్టి రాంగ్. ఇది కింది నుంచి ఉంది, రాంగ్. ఇదిగోండి మనం ఎలా ఇక్కడ గీసామో అలా సేమ్ టు సేమ్ సిలో ఉంది, సి కరెక్ట్ ఆన్సరు. ఇది ఈ వైపు నుంచి ఉంది, డి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది. యారో ఇటువైపు ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది. చూడండి, ఈ లోపల ఉన్నటువంటి యారో ఇటు సైడ్ వస్తుంది నాన్న, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా బయట వైపు ఈ హాఫ్ సర్కిల్ ఉన్నటువంటిది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఈ హాఫ్ సర్కిల్ లోపలికి వెళ్ళిపోయింది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, యారోలు ఇలా ఉండాలి, ఇలా లోనికి వచ్చాయి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటివి ఏబి. ఏబిలో చూడండి అమ్మా, ఇక్కడ ఏదైతే యారో ఉందో మధ్యలోన ఇది లోనికి రావాలి, ఇది బయట వైపు వెళ్తుంది, కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది మనకి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్లో ఈ పి ఎలా వస్తుంది. నెక్స్ట్ పి ఇలా ఉండి ఓలా ఇక్కడ ఉంది, పి యాజ్ ఇట్ ఈజ్ పి లాగే ఉంది, రాంగ్ ఆన్సర్. పిఓ ఇక్కడ ఉంది, చూద్దాం. పి తర్వాత ఆర్ వచ్చింది, ఓ రాకుండా, రాంగ్ ఆన్సర్. పికి బదులు సి వచ్చింది, రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది ఒకటే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ అనమాట, బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ఇలా డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, ఇలా మనం అక్కడ డయాగ్రామ్ వేసుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడ కలర్ ఉంటుంది చాలు మనకి. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి చూడండి, ఏలో ఉంది, ఓకే. ఇటువైపు యారో ఉండాలి, ఇక్కడ ఉండాలి, లేదు, ఓకే. ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఓకే. ఇక్కడ ఉండాలి, ఇది. ఇంకా మిగిలినటువంటిది ఏముంది, ఏ ఒక్కటే ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా మనం వేసినట్టు, కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ ఫిగర్లో చూడండి అమ్మా, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, ఇవి ఫిగర్కి రైట్ సైడ్ రావాలి డాట్స్. ఇక్కడ కూడా లెఫ్టే ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటివి ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 మధ్యలో ఈ చూడండి, ఈ ఎలా ఉంటుంది, అద్దంలో చూస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఈ చూడండి, బిలో ఈలాగానే ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది మనం డ్రా చేసినట్టు రివర్స్లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్కి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, పి, ఇదిగోండి పి వి. చూడండి, పి యాజ్ ఇట్ ఈజ్ పిలా ఉంది, రాంగ్ ఆన్సర్. తర్వాత ఇక్కడ ఏ రివర్స్లో ఉంది. ఇప్పుడు ఇలా రాసామనుకోండి, అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. అద్దంలో చూస్తే ఈ ఏ ఇలా అయిపోదు కదా, కాబట్టి సి రాంగ్ ఆన్సర్. ఇక్కడ వి చూడండి,
వి అన్నటువంటిది ఇలా ఉన్నటువంటి వి అద్దంలో చూస్తే ఇలాగే ఉంటుంది, ఇలా ఏమి రివర్స్ అయిపోదు. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ ఏదైతే యారో మార్క్ ఉందో ఇలా యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ యారో లేదు, రాంగ్. ఇక్కడ యారో లేదు, రాంగ్. ఇక్కడ యారో లేదు, రాంగ్. ఇక్కడ చూడండి మనం గీసినటువంటిది సేమ్ ఇక్కడ ఉంది, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, రైట్ సైడ్ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 2 జీరోలు రావాలి. ఇక్కడ 2 జీరోలు రావాలి, లేవు. ఇక్కడ 2 జీరోలు రావాలి, లేవు. ఇక్కడ 2 జీరోలు రావాలి, లేవు. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, ఇక్కడ చూడండి ఇలా ఈ స్క్వేర్ ఉండి ఈ స్క్వేర్కి వచ్చి ఇది వైట్ ఉండాలి, ఇక్కడ ఇది బ్లాక్ ఉండాలి. చూడండి ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఓకే. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఓకే. ఇలా ఉండాలి డయాగ్రామ్, లేదు, ఓకే. ఇలా కట్ అవ్వాలి, లేదు, ఓకే. ఈ రెండింటిలో ఇప్పుడు చూద్దాం. యారో ఇలా వెళ్ళింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి యారో వచ్చి రైట్ సైడ్ రావాలి. అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ పార్ట్ ఇలాంటి పార్ట్ ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ ఏ సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఇది ఓకే. ఇది లెఫ్ట్లో ఉంది, రాంగ్. దీనికి లేదు, రాంగ్. ఈ పార్ట్ బోత్ సైడ్ ఉంది, రాంగ్. చూసారమ్మా? కాబట్టి ఏ ఒకటే కరెక్ట్గా ఉంది, ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సేమ్ టు సేమ్ ఇలా ఉందా? ఇలా ఉండేటప్పుడు ఇది ఏమీ మారదన్నమాట, ఇలాగే ఉంటుంది. ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉందన్న, ఇలా పైకి ఉన్న ఇది రాంగ్, ఇది కిందకి రివర్స్ అయింది, ఇది కూడా రాంగ్. ఇది చూస్తే లోనికి తిరిగాయి నాన్న, ఇలా చూస్తే ఇలా వెళ్ళినటువంటిది ఇలా రావాలి. కానీ ఇది ఎలా తిరిగింది, ఇదిగోండి ఇటువైపు తిరిగింది. ఇక్కడ రెండింట్లో కూడా డి కూడా రాంగ్, మిగిలినటువంటిది సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా? స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీకు ఇలాంటి డయాగ్రామ్స్ ఇంకెన్నిసార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా మీరు చేయగలరు. తర్వాత చూడండి అన్న, ఎం లాగానే ఉంటుంది, తర్వాత ఓ లాగే ఉంటుంది, తర్వాత టీ వస్తుంది. ఇవి రివర్స్ అయ్యాయి, రాంగ్. ఈ టీ కూడా రివర్స్ అయింది, ఇక్కడ రాంగ్. ఎం కాస్త డబ్ల్యూలా మారింది, ఇక్కడ కూడా రాంగ్. యాజ్ ఇట్ ఈజ్గా మనం రాసినట్లు ఇక్కడ ఉంది కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి ఈ షేప్ ఇలా ఉన్నటువంటి షేప్కి ఈ షేప్ అన్నటువంటిది ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి మనకి రైట్ సైడ్ రావాలి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది ఒకటి, ఇది లెఫ్ట్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. ఇది చూడండి నాన్న, ఇది షేప్ వేరేగా ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి, ఒక పెద్దది ఒకటి చిన్నది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, మనం గీసిన మాదిరిగా సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ డబల్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు రావాలి. ఇలా ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది, ఏ దగ్గర ఉంది. టీకి బోత్ సైడ్ ఇదివైపు ఈ లెటర్ వైపు వచ్చాయి, రాంగ్. ఇది పైకి ఉంది నాన్న, ఇలా కిందికి లేదు. చూడండి ఇలా కిందికి లేకుండా ఇలా పైకి ఉంది, సి రాంగ్.
ముందు ఈ టీ లాంటి లెటర్ వచ్చింది, ఇది కూడా రాంగ్. మిగిలినటువంటిది ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని డ్రా చేస్తే ఇలా ఇక్కడ సర్కిల్ రావాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ పైకి వెళ్ళిపోయింది నాన్న, లైన్ కంటే కిందికి రావాలి, ఇలా రావాలి. రాంగ్ ఆన్సర్. ఇది ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ చూస్తే మీకు చూడండి, ఈ తిన్నగా ఇది బయట వైపు ఉంది కాబట్టి ఇలా ఉండి ఇలా బయట వైపు ఉండాలి. ఓకేనన్న. ఇక్కడ చూడండి బయట ఉంది, ఇది మాత్రం చూడండి నాన్న, ఇది ఇలా లోపలికి తిరిగింది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండి ఇక్కడ బయట వైపు డాట్ ఉండాలి. కాబట్టి డి కూడా రాంగ్. ఇంకా మిగిలినవేంటి, A1 C1 ఉన్నాయి. ఇందులో చూడండి ఇలా ఉన్నటువంటి డయాగ్రామ్, ఇది డయాగ్రామ్లో ఎలా మారుతుంది, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది. అర్థమైందా? ఇది మాత్రం ఇలా లోనికి తిరిగింది, ఇలా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. ఇదిగోండి ఇక్కడ చూడండి, చూసారా నాన్న, యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఇదిగోండి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, దీనికి సేమ్ టు సేమ్ అద్దంలో చూస్తే ఇది ముందు ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది రివర్స్లో ఉంది చూడండి, ఎలా ఉండాలి, రివర్స్లో ఇటువైపు ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ కొత్తగా ఇలాంటి షేప్ వచ్చింది, ఇలాంటి షేపు క్వశ్చన్లో లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనన్నా. అలాగే ఇక్కడ చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ఈ పార్ట్ ఉందో డౌన్ది, ఇదిగోండి రైట్ సైడ్ వచ్చింది, ఇదిగోండి రైట్ సైడ్ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకేనన్నా, యాజ్ ఇట్ ఈజ్ ఉండేదంత ఉంది కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 7th పార్ట్లో వచ్చినటువంటి మిర్రర్ ఇమేజెస్ అన్నటువంటి ఈ వీడియోల్ని మనం ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అమ్మా ఇవి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ వచ్చేసి రైట్గా మారుతుంది, రైట్ వచ్చేసి లెఫ్ట్గా మారుతుంది, అంతే, చాలా సింపుల్. ఇది ఒక్కటి గ్యాప్కి ముంచుకుంటే మనము ఈ విభాగంలో వచ్చినటువంటి 5 మార్క్స్కి కూడా 5 మార్క్స్ ఈజీగా సంపాదించగలం. ఓకేనన్నా. మన తెల్లంగి మాస్టర్ అన్నటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకోసం వీడియోస్ పెట్టడం అన్నటువంటి జరుగుతుంది. తప్పనిసరిగా మన వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనన్నా. తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.